ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. విముక్తి మగ్గ, విశుద్ధి మగ్గ లాంటి ప్రాచీన పాళీ గ్రంథాల గురించి వినే ఉంటాం కదా. అవునండి. ఈ ప్రాచీన గ్రంథాల ఆధారంగానే బుద్ధుని బోధనలను మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఖచ్చితంగా. వాటి ఆధారంగా త్రిపిటకాల్లో చెప్పబడిన శీలం అనే భావనని ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇప్పుడు శీలం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కొన్ని నియమాలు లేదా మనం చెయ్యకూడని పనుల జాబితా. నిజమే. చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ నేను ఈ గ్రంథాలకు సంబంధించిన నోట్స్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయమేమిటంటే, శీలమంటే కేవలం ప్రవర్తనను కట్టడి చేయటం కాదు. అది మనస్సును ఒక అద్భుతమైన పద్ధతిలో శుద్ధి చేసే ఒక మానసిక ప్రక్రియ. సరిగ్గా చెప్పారు. త్రిపిటకాల్లో ఈ విషయాన్ని ఎంత సైంటిఫిక్గా, క్రమబద్ధంగా విశ్లేషించారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. శీలాన్ని వివరించిన తీరు చాలా భిన్నంగా ఉంటుందక్కడ. అంటే ఒక పదానికి కేవలం ఒక అర్థం చెప్పి వదిలేయరు కదా. అవును. వారు ఏదైనా ఒక విషయాన్ని వివరించాలి అంటే చతుర్విధ నిర్వచన పద్ధతి లేదా ఫోల్డ్ డెఫినిషన్ అనే ఒక విధానాన్ని ఉపయోగిస్తారు. ఇది ఏ విషయాన్నైనా సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్. ఫోల్డ్ డెఫినిషన్. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. ఈ 4 లక్షణాలు ఏమిటో నేను నా నోట్స్లో చూశాను. మొదటిది లక్షణం. దీనిని పాలీలో శీలన అంటారు అని చదివాను. అవును, శీలన. శీలన అంటే సమన్వయం లేదా ప్రశాంతత అని దానికర్థం. అంటే మనం శారీరకంగా, వాచికంగా చేసే పనులను ఒక క్రమంలో ఉంచుకోవడమన్నమాట. అంటే మనం మాట్లాడే మాటలు, చేసే పనులు ఎవరికీ హాని చెయ్యకుండా ఒక లయబద్ధంగా ఉండటమే ఈ లక్షణం. మీరు చెప్పింది 100% నిజం. మన చేతలు, మాటలు అదుపు తప్పినప్పుడు ఒక విధమైన గందరగోళం ఏర్పడుతుంది. ఆ గందరగోళాన్ని నివారించి మన ప్రవర్తనను ఒక క్రమశిక్షణలో ఉంచడమే ఈ శీలన. చాలా స్పష్టంగా ఉంది. ఇక ఇందులో రెండవ అంశం రసం. రసం అంటే దాని ఫంక్షన్ లేదా విధి కదా. కరెక్ట్. శీలం యొక్క ప్రధాన విధి దుశ్శీల్య విధ్వంసన, అంటే దుష్ప్రవర్తనను నాశనం చేయడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి శీలాన్ని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటాడో అప్పుడు అతనిలో ఉన్న చెడు ప్రవర్తన దానంతట అదే నశించిపోతుంది. చెడును బలవంతంగా ఆపడం కాదు, దానంతట అదే కరిగిపోయేలా చేయడం. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అవునండి. అతను నిందారోపణలు లేని ఒక స్వచ్ఛమైన స్థితిలో ఉంటాడు. ఇదే శీలం చేసే అసలైన పని. అద్భుతం. ఇక మూడవ అంశం ప్రత్యుపస్థానం. అంటే ఈ శీలమనేది మనకు ఎలా వ్యక్తమవుతుంది అనేది. దీనికి గ్రంథాల్లో శుచి అని ఇచ్చారు. శుచి అంటే స్వచ్ఛత కదా. ఖచ్చితంగా. శీలమనేది మనస్సులో ఒక పరిశుభ్రమైన భావనగా, ఇలాంటి పశ్చాత్తాపం లేని ఒక స్వచ్ఛమైన స్థితిగా వ్యక్తమవుతుంది. తప్పు చెయ్యలేదు అనే భావన మనస్కు ఎంత ప్రశాంతతనిస్తుందో మనం ఊహించుకోవచ్చు. పశ్చాత్తాపం లేని మనస్సే అత్యంత స్వచ్ఛమైన మనస్సు. నిజమే. ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన 4వ అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే పదఠాన లేదా సమీప కారణం. అసలు ఈ శీలం మనలో నిలబడటానికి మూల కారణమేమిటి అనేది ఇది వివరిస్తుంది. ఓ, మూల కారణం. ఇందులో హిరి మరియు ఒత్తప్ప అనే 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కదా. అవును. హిరి అంటే నైతిక సిగ్గు, ఒత్తప్ప అంటే నైతిక భయం. బుద్ధుని బోధనల్లో ఈ రెండింటినీ సామాన్యమైన పదాలుగా కాకుండా ఈ ప్రపంచాన్ని రక్షించే లోక పాలకులు అని వర్ణించారు. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. నైతిక సిగ్గు అంటే తప్పు చేయడానికి అంతరాత్మకు భయపడటం అని అర్థం చేసుకోవచ్చు. కాని ఒత్తప్ప అనగానే ఇది కేవలం మనం సాధారణంగా అనుభవించే భయం లాంటిదా? భయపడి బతకటమనేది మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుతుంది? మీరు అడిగిన ప్రశ్న చాలా లోతైంది. ఇక్కడ ఒత్తప్ప అంటే లౌకికమైన భయం కాదు. ఒక తప్పు చేస్తే రేపు సమాజంలో పరువు పోతుందేమో అనే ఆందోళన కాదు. ఇది కర్మ సిద్ధాంతం పట్ల ఉండే అవగాహనతో కూడిన భయం. అంటే ఆ పని వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలిసిన ఒక వివేకంతో కూడిన భయమనమాట. సరిగా చెప్పారు. ఒక హానికరమైన పని చేస్తే ఆ పని మన స్వంత మనస్సును ఎలా కలుషితం చేస్తుందో తెలిసిన భయం. త్రిపిటకాల్లో దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ ఏమిటో వినాలనుంది. మనం ఒక చిన్న మొక్కను నాటినప్పుడు జంతువులు వచ్చి దానిని తినేయకుండా లేదా నాశనం చేయకుండా ఉండటానికి దాని చుట్టూ ఒక దృఢమైన కంచెని ఏర్పాటు చేస్తాం కదా. అవును, రక్షణ కోసం కంచె వేస్తాం. ఆ కంచె ఎలాగైతే ఆ సున్నితమైన మొక్కను రక్షిస్తోందో అలాగే ఈ హిరి మరియు ఒత్తప్ప అనేవి
మనిషి యొక్క శీలాన్ని బాహ్య మరియు అంతర్గత కల్మషాల నుండి రక్షిస్తాయి. భలే చెప్పారు. ఆ కంచె ఉండటం వల్ల మొక్కకు ఎలాంటి భయం ఉండదు. అది స్వేచ్ఛగా, సురక్షితంగా పెరుగుతుంది. కరెక్ట్. అలాగే ఈ నైతిక సిగ్గు మరియు భయం మనిషిని చెడువైపు వెళ్లకుండా కాపాడి మనస్సుకు అసలైన స్వేచ్ఛనిస్తాయి. ఈ కంచె మరియు మొక్క ఉదాహరణ ఆ భావనను చాలా అందంగా విశదీకరిస్తోంది. అంటే దీని అంతరార్థం ఏమిది? శీలం అంటే కేవలం చెడు చెయ్యకుండా ఈ కంచె లోపల ఉండటమేనా? అసలు పాళీ భాషలో ఈ పదానికి ఇంకేదైనా లోతైన అర్థం ఉందా? చూడండి, పాళీ భాషలో శీలమంటే చల్లబరచడం అనే ఒక విశిష్టమైన అర్థముంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనిషి మనస్సులో కోపం, ద్వేషం, దురాశ లాంటివి నిరంతరం ఒక విధమైన వేడిని పుట్టిస్తూ ఉంటాయి. అవును. తప్పు చేసినప్పుడు మనసులో ఒక తాపం, ఒక దహించి వేసే గుణం కలుగుతుంది. ఖచ్చితంగా. శీలమనేది ఆ మానసిక వేడిని తగ్గించి మనస్సును పూర్తిగా చల్లబరుస్తుంది. మీరు గమనిస్తే తప్పు చెయ్యని వ్యక్తి ముఖంలో ఒక సహజమైన ప్రశాంతత ఉంటుంది. దానికి కారణం అతని మనస్సు చల్లగా ఉండటమే. ఈ చల్లబరచడం అనే కాన్సెప్ట్ వినడానికి చాలా బావుంది. అయితే నా నోట్స్లో ఇంకొక ముఖ్యమైన పదం చూశాను. ఆనిశంస అంటే శీలం వల్ల కలిగే ప్రయోజనాలు అనుంది. అవును, ఇందులో ఒక అద్భుతమైన క్రమముంటుంది. అదే, నేను కూడా ఒక క్రమం ఉన్నట్లుగా గమనించాను. ముందుగా అవిప్పటిసార అంటే పశ్చాత్తాపం నుండి విముక్తి కలగడం అనుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు తప్పు చేయకపోవడం వల్ల పశ్చాత్తాపం ఉండదు. ఆ తర్వాత ఏమవుతుంది? ఇదొక సహజమైన గొలుసుకట్టు ప్రతిచర్యలాంటిది. త్రిపిటకాల్లో ఈ మానసిక పరిణామాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. శీలం వల్ల మొదటగా పశ్చాత్తాపం పోతుంది. పశ్చాత్తాపం లేనప్పుడు మనస్సులో ఒక తేలికదనం వస్తుంది. ఆ తేలికదనం వల్ల సహజంగానే ఒక సంతోషం ఉద్భవిస్తుంది కదా? అవును, ఈ సంతోషం తీవ్రమైన ఉద్వేగం కాదు, ఒక ప్రశాంతమైన ఆనందం. మనస్సు ఎప్పుడైతే అలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుందో అది దానంతట అదే ఒక చోట నిలకడగా ఉంటుంది. అటూ ఇటూ పరిగెత్తదు. అలా నిలకడగా ఉండే స్థితినే ఏకాగ్రత అంటారు. ఖచ్చితంగా. ఈ ఏకాగ్రత యొక్క అత్యున్నత స్థితినే సమాధి అంటారు. అంటే శీలం లేకుండా ఎవరైనా సమాధి స్థితిని సాధించాలి అనుకుంటే అది పునాది లేకుండా గాల్లో భవనం కట్టడం లాంటిదే. పశ్చాత్తాపం లేకపోవడం నుండి సంతోషం, సంతోషం నుండి ప్రశాంతత, ప్రశాంతత నుండి ఏకాగ్రత. ఈ సైకలాజికల్ ప్రోగ్రెషన్ చాలా లాజికల్గా ఉంది. అవునండి. శీలమనేది ఈ మానసిక ప్రయాణానికి అత్యంత బలమైన పునాది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఒకటి మనం మాట్లాడుకోవాలి. మనం సాధారణంగా శీలాన్ని, వ్రతాన్ని ఒకటే అనుకుంటాం కదా. ఏదైనా కఠినమైన నియమాన్ని పాటించడమో లేదా ఉపవాసం చేయడమో శీలం అనుకుంటాం. ఇది చాలామంది చేసే సాధారణ పొరపాటు. కాని ఈ గ్రంథాల ప్రకారం శీలం వేరు, వ్రతం వేరు అని స్పష్టంగా ఉంది. నాకర్థమైనంతవరకు వ్రతం అనేది మనం బయట చేసే యాక్షన్స్కు సంబంధించింది. శీలం అనేది లోపల జరిగే మార్పు. నేననుకుంటున్నది కరెక్టేనా? మీరు చెప్పింది అక్షరాలా నిజం. త్రిపిటకాల్లో శీలానికి, వ్రతానికి మధ్య గీసిన రేఖ చాలా స్పష్టంగా ఉంటుంది. శీలమనేది అంతర్గతంగా హానికరమైన చర్యలకు దూరంగా ఉండాలనే ఒక స్థిరమైన సంకల్పం. అంటే అది మనిషి యొక్క ప్రాథమిక స్వభావంగా మారే ఒక లక్షణం. మరి వ్రతమంటే? వ్రతాన్ని పాలిలో వత అంటారు. వ్రతమంటే కొన్ని నిర్దిష్టమైన, కఠినమైన ఆచరణలు. ఉదాహరణకు ధుతాంగ లాంటివి. అంటే రోజుకు ఒకే పూట భోజనం చేయడం లేదా అడవిలో మాత్రమే నిద్రించడం లాంటివన్నమాట. అంటే ఈ వ్రతాల వల్ల ఉపయోగం లేనట్లేనా? శీలముంటే వ్రతం అవసరం లేదా? అలా కాదు. వ్రతాలకొక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది. వ్రతాలనేవి శీలాన్ని మరింత బలోపేతం చేయడానికి పనికొచ్చే సాధనాలు. ఒక మనిషి తన శీలాన్ని రక్షించుకోవడానికి ఎంచుకునే ఒక వ్యాయామం లాంటిది వ్రతం. ఓహో, అంటే శీలమనేది ఇన్నర్ కంపాస్ అయితే వ్రతం అనేది మనం కండరాలు పెంచుకోవడానికి చేసే వర్కౌట్ లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, లోపల శీలం లేకుండా కేవలం బయట వ్రతాలు ఆచరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లోపల చెడు ఆలోచనలు పెట్టుకుని బయట ఉపవాసాలు చేస్తే అది శీలమనిపించుకోదు. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ శీలాన్ని అలవర్చుకునే క్రమంలో అందరూ ఒకేసారి ఆ అత్యున్నత స్థాయికి చేరుకోలేరు కదా. ఒక సాధారణ మనసు నుండి సంపూర్ణంగా శుద్ధి చేయబడిన మనసుగా మారడానికి ఏమైనా దశలున్నాయా? అవును. ఈ అభివృద్ధిని 3 స్పష్టమైన దశలుగా విభజించారు.
మొదటిది ప్రారంభ దశ. ఈ దశలో వ్యక్తికి కేవలం ఒక సంకల్పం కలుగుతుంది. నేను తప్పు చెయ్యకూడదు అనే ఒక ఆలోచన మనస్సులో బీజంలా పడుతుంది. కాని ఆచరణలో ఇంకా స్థిరత్వం రాదు. కరెక్ట్. ఇక రెండవది మాధ్యమిక దశ. ఇక్కడ వ్యక్తి తన సంకల్పం ఆధారంగా తన వాక్కును, శరీరాన్ని నిజంగానే నిగ్రహించుకుంటాడు. కోపం వచ్చినప్పుడు మాట తూలకుండా ఆపుకోవటం ఇక్కడ జరుగుతుంది. అంటే రెండవ దశలో మనస్సు లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు తప్పు చెయ్యాలనే కోరిక, మరోవైపు చెయ్యకూడదనే నిగ్రహం. దీనికోసం కొంత ప్రయత్నం అవసరం. మరి మూడవ దశ అంటే తుది దశ ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ ఘర్షణ ఆగిపోతుందా? ఖచ్చితంగా ఆగిపోతుంది. తుది దశకు చేరుకున్న తర్వాత శీలాన్ని భంగపరిచే మలినాలు లేదా చెడు ఆలోచనలు అసలు మనస్సులో పుట్టనే పుట్టవు. ఇక్కడ మనిషి తనను తాను నియంత్రించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే తప్పు చెయ్యాలనే ఆలోచనే రాదు కాబట్టి. అవును. దీనిని వివరించడానికి త్రిపిటకాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. మండుతున్న అగ్నిని చూసినప్పుడు దానిని తాకితే కాలుతుందని తెలిసిన ఒక వివేకవంతుడైన వ్యక్తి ఆ అగ్నికి ఎలా దూరంగా ఉంటాడో ఈ తుది దశకు చేరుకున్న మనస్సు చెడు ఆలోచనలకు అలాగే దూరంగా ఉంటుంది. అంటే అక్కడ అగ్నిని ముట్టుకోకుండా ఉండటానికి ఆ వ్యక్తి తనను తాను బలవంతంగా కట్టడి చేసుకోవాల్సిన అవసరం లేదు. అదతనికి సహజంగా తెలుసు. సరిగ్గా చెప్పారు. తుది దశలో ఉన్న వ్యక్తికి శీలమలేదొక రూల్లాగా కాకుండా అతని నేచర్లాగా మారిపోతుంది. సహజంగానే హానికరమైన విషయాల పట్ల విముఖత ఏర్పడుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది. కాని ఈ తుది దశకు చేరుకునే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? ఈ శీల మార్గంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రధాన ఆటంకాలేమిటి? ఈ మార్గంలో మనకెదురయ్యే అతిపెద్ద ఆటంకాలను పాలీ గ్రంథాల్లో కిలేశాలు అని పిలుస్తారు. కిలేశాలు అంటే మనస్సును పాడుచేసే మలినాలు. ఇవి ప్రధానంగా 3 రకాలు: దురాశ, ద్వేషం మరియు మోహం. ఏదైనా వస్తువు మీద విపరీతమైన ఆశ పెంచుకోవడం, ద్వేషం పెంచుకోవడం మరియు అజ్ఞానంలో కూరుకుపోవడం ఇవే మన శీలాన్ని నాశనం చేసే ప్రధాన శత్రువులు. అవును. అయితే ఈ మూడింటితో పాటు అసతి మరియు అసంపజన్న అనే మరో 2 ఆటంకాలు కూడా ఉన్నాయి. వీటి గురించి నేను కూడా చదివాను. అసతి అంటే స్మృతిలోపం లేదా మైండ్ఫుల్నెస్ కోల్పోవడం కదా? కరెక్ట్. మనం ఈ క్షణంలో ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే ఎరుక లేకపోవడం. ఇక అసంపజన్న అంటే స్పష్టమైన అవగాహన లేకపోవడం, మనం చేస్తున్న పని యొక్క పర్యవసానాలు రేపు ఎలా ఉంటాయో గ్రహించలేని గుడ్డితనం. మనం ఇరుక లేకుండా ఉన్నప్పుడు ఈ దురాశ, ద్వేషం చాలా సులభంగా మన మనసులోకి ప్రవేశించి మన శీలాన్ని దెబ్బతీస్తాయి. అవునండి. ఎరుక లేకపోవడమే శీలం తప్పడానికి మొదటి మెట్టు. అయితే ఈ ఆటంకాలను దాటుకుని ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా పక్కదారి పట్టినా తిరిగి ఆ శీలాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి? ఒక భిక్షువు తన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తనను తాను ఎలా సరిదిద్దుకుంటారో త్రిపిటకాల్లో చాలా స్పష్టమైన ప్రాసెస్ ఉంది కదా? దీన్ని గమనిస్తే బౌద్ధ గ్రంథాల్లో చెప్పిన శుద్ధీకరణ ప్రక్రియ ఎంత శాస్త్రీయంగా ఉంటుందో అర్థమవుతుంది. ఒక భిక్షువు తన శీలాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రధానంగా 3 పద్ధతులను పాటిస్తారు. మొదటిది చేసిన తప్పును అంగీకరించడం. దీనినే కన్ఫెషన్ లాంటి ప్రక్రియగా భావించవచ్చు కదా? అవును. తప్పు జరిగినప్పుడు దానిని దాచిపెట్టకుండా మరొక భిక్షువు ముందు లేదా తన గురువు ముందు స్పష్టంగా అంగీకరించాలి. తప్పును దాచిపెట్టినంతకాలం అది పశ్చాత్తాపాన్ని పెంచుతూనే ఉంటుంది. అంగీకరించిన మరుక్షణం ఆ భారం తొలగిపోతుంది. చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఇది. రెండవది విశ్లేషించడం కదా? అవును, రిఫ్లెక్షన్. జరిగిన తప్పు వల్ల తన సాధనకు ఎంత ప్రమాదముందో లోతుగా విశ్లేషించుకోవాలి. ఇక మూడవది భవిష్యత్తులో ఆ తప్పు మళ్లీ జరగకుండా నిరంతరం స్మృతిని అంటే మైండ్ఫుల్నెస్ను పెంపొందించుకోవడం. తప్పును ఒప్పుకోవడం, విశ్లేషించుకోవడం, మళ్లీ జరగకుండా ఎరుకతో ఉండటం. ఇక్కడే పాలీ గ్రంథాల్లో చెప్పబడిన చతుపారిశుద్ధి శీలం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఒక భిక్షువు పాటించాల్సిన 4 విధాలైన శుద్ధీకరణ శీలం అని నా నోట్స్లో ఉంది. ఖచ్చితంగా. అందులో మొదటిది పాతిమొక్క నిగ్రహం, అంటే ఒక భిక్షువు పాటించాల్సిన ప్రాథమిక నియమాలను ఖచ్చితంగా ఆచరించడం. రెండవది ఇంద్రియ నిగ్రహం, అంటే మన కళ్ళు, చెవులు లాంటి ఇంద్రియాల ద్వారా చెడు విషయాలు మనస్సులోకి ప్రవేశించకుండా కాపాడుకోవటం. మరి మూడవది, నాలుగవది కూడా మీరే వివరిస్తే బావుంటుంది. మూడవది జీవనోపాధి శుద్ధి. ఒక భిక్షువు తన జీవనానికి అవసరమైన ఆహారాన్ని అత్యంత స్వచ్ఛమైన మార్గంలో స్వీకరించాలి.
ఎలాంటి మోసానికి తావులేకుండా నిష్కల్మషంగా జీవించడం దీని ఉద్దేశ్యం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక 4వది. 4వది అవసరాల వినియోగంలో శుద్ధి. ఒక భిక్షువుకు భోజనం, వస్త్రం, నివాసం, ఔషధం అనేవి ప్రాథమిక అవసరాలు. వీటిని కేవలం ప్రాణం నిలబెట్టుకోవడానికి, సాధనను కొనసాగించడానికి మాత్రమే ఉపయోగించాలి, కానీ విలాసాల కోసం వాడకూడదు. ఈ 4 నియమాలు చూస్తుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఎంత సూక్ష్మంగా విశ్లేషించి శుద్ధి చేసుకునే మార్గాన్ని త్రిపిటకాలు చూపించాయో అర్థమవుతోంది. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలను ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే, శీలమనేది కేవలం ఒక రూల్ బుక్ కాదు. అది మనస్సును ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంచే ఒక అద్భుతమైన మార్గం. అవునండి, శీలమనేది మనస్సును శుద్ధి చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఒక సాధారణ మనస్సును సమాధి స్థితికి తీసుకువెళ్లే సోపానాలు. నిజమే, చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. ముఖ్యంగా ప్రారంభ దశ నుండి తుది దశకు చేరుకునే క్రమంలో అగ్నిని చూసి దూరంగా వెళ్లే వ్యక్తిలాగా నియంత్రణ అనేది మన సహజ స్వభావంగా ఎలా మారుతుందో తెలుసుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఒక భిక్షువు తన తప్పులను అంగీకరించి, విశ్లేషించి, పారిశుద్ధి శీలం ద్వారా నిరంతరం ఎలా శుద్ధి చేసుకుంటారో ఈ లోతైన అధ్యయనం ద్వారా మనమర్థం చేసుకున్నాం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం అనుకున్నట్లుగా శీలం యొక్క తుది దశలో మలినాలు అసలు పుట్టనే పుట్టవు కదా. అగ్నిని చూసి దూరంగా వెళ్ళినట్లుగానే ఒక వ్యక్తి సంపూర్ణమైన శుద్ధీకరణ పొందిన తర్వాత ఆ శీలాన్ని రక్షించుకోవడానికి అతనికిక ఎలాంటి ప్రయత్నం లేదా నిగ్రహం అవసరం లేదా? నిజమే, ప్రయత్నం లేకుండానే అంతా జరిగిపోతుందా? అదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. నిజమైన శీలమనేది నిరంతరం కష్టపడి పాటించే నియమం కాకుండా మనిషి శ్వాస తీసుకున్నంత సహజమైన లక్షణంగా మారిపోతుందా? ఒకవేళ ఆ అత్యున్నత స్థితిలో నియమాలు, నిబంధనలు అనేవి వాటి అర్థాన్ని కోల్పోతాయా? ఈ లోతైన ప్రశ్నతో ఈ అధ్యయనాన్ని ముగించడం సరియైనది అని నేను భావిస్తున్నాను. నిరంతర సాధన ద్వారా ప్రయత్నం అవసరం లేని ఒక సహజమైన పరిపూర్ణతను సాధించడమే శీలం యొక్క అంతిమ రహస్యం కావచ్చు. ఆలోచించండి.